హైదరాబాద్ దోమల్గూడలో ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ విమెన్ వింగ్ అధ్యక్షురాలు హేమా సుదర్శన్, జల్లోజు ఉప్పల్ కన్వీనర్ సుధారాణి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు మాట్లాడారు. తెలంగాణ రాజకీయాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తన వేగాన్ని మరింత పెంచుతుందని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ ప్రస్థానం విస్తరిస్తుందని నేతలు తెలిపారు. పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 1,20,000 మందికి పైగా సభ్యులను నమోదు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలకు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ మీద నమ్మకం ఉన్నది, జనాలలో వచ్చేసి కొత్త పార్టీ కోసం వచ్చేసి వెతుకుతున్నారు అనేది ఈ దీంతోని ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీని చూజ్ చేసుకొని కొన్ని గ్రామాలలో ఖచ్చితంగా వాళ్ళు గెలిచినందుకు ఇప్పుడు ఏంటి మన జెడ్పీటీసీకి కానీ ఎంపీటీసీకి కానీ ఎంపీటీసీకి కూడా నెక్స్ట్ మనం ఘన విజయంతో పోటీ చేయబోతున్నాము, అలాగే గెలవబోతున్నాము అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. నెక్స్ట్ మన ఎలక్షన్స్ ఉండి కూడా ఇంత రూలింగ్లో ఉండి కూడా వచ్చేసి ఏ పార్టీకి వచ్చేసి తీసుకోకుండా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని ఘన విజయంతో గ్రామంలో యాక్సెప్ట్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో చెప్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే బీజేపీ రూలింగ్లో ఉంది, కనీసం ఒక 5% కూడా ఇప్పటిదాకా 5% కూడా వాళ్ళు పోటీలో వచ్చేసి సాధించలేకపోయారు. గ్రామ పంచాయతీలలో ఉన్న దాంట్లో ఇంత రూలింగ్ లో ఉన్న పార్టీ ఎందుకు సాధించలేకపోయారు? బ్యాలెట్ పేపర్లో వాళ్ళు ఎందుకు వాళ్ళని నిరూపించుకోలేకపోతున్నారు? ఈవీఎం మిషన్స్ ఉండడం వల్ల వచ్చేసి రూలింగ్ లో వస్తున్నారు. ఈ గ్రామ పంచాయతీలలో ఇప్పుడు రావట్లేదు అంటే మనం ఏం జరుగుతుంది అనేది అందరికి తెలుస్తుంది. ఎందుకంటే ఈవీఎం మిషన్స్ తోనే వాళ్ళు గెలవగలుగుతున్నారు కదా, బ్యాలెట్ పేపర్లో వాళ్ళు గెలవలేకపోతున్నారు. అదే విధంగా వచ్చేసి గ్రామ పంచాయతీలలో వచ్చేసి ఖచ్చితంగా పార్టీని చేంజ్ చేసుకోవడానికి గ్రామ పంచాయతీలలో ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు కొత్త పార్టీకి అనేది తెలుస్తుంది దీని ద్వారా. అలాగే మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏ విధంగా వాగ్దానాలు చేసి చేయలేదు ఈ 2 సంవత్సరాలలో అనే దాని మీద కూడా మనకి ఇప్పుడు తెలుస్తుంది. సో నేను ఒక్కటే ఇప్పుడు చేస్తున్నాను, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో జెడ్పీటీసీ ఎంపీటీసీ అనేది ఖచ్చితంగా పోటీ చేస్తారు. అలాగే వచ్చేసి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ ఇస్తుంది. ఇప్పుడు పంజాబ్లో చూసుకుంటే ఖచ్చితంగా ఏంటంటే రూలింగ్లోనే ఉంది, అక్కడ ఏంటంటే బ్లాక్స్ నడుస్తున్నాయి. 2,800 బ్లాక్స్కి వచ్చేసి 1,800 మెజారిటీ వచ్చేసి గెలిచింది. ఆల్రెడీ 18 మెజారిటీ ఉంది, 1,800 మెజారిటీ ఉంది. అలాగే వచ్చేసి 350 జోన్లకు వచ్చేసి జిల్లా పరిషత్లలో 200 మెజారిటీతో ఉంది. ఏంటిది మన పంజాబ్ దాంట్లో అక్కడ కూడా నెక్స్ట్ మళ్ళీ పంజాబ్లో కూడా వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ రావడానికి ఛాన్సెస్ 100% ఉన్నది. ఇదే విధంగా చూసుకుంటే మన కేజ్రీవాల్ గారి నాయకత్వంలో నెక్స్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం అన్ని స్టేట్లలో కూడా నెక్స్ట్ రూలింగ్లో రావడానికి 2028కి ఖచ్చితంగా మేము పోటీ చేయడానికి అన్ని రకాలుగా ఇక్కడ తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం.